నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తరచూ కురుస్తున్న వర్షాలతో జలమయమైన పరిసరాల మూలంగా పురుడు పోసుకున్న దోమలు, వాటి ద్వారా విరుచుకుపడుతోన్న విషజ్వరాలు, వాటిని నివారించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. నేడు మలేరియా జ్వరాలు మనల్ని వణికిస్తున్నాయి. గన్యా జ్వరాలు కీళ్లు విరిచేస్తున్నాయి. డెంగీ ధాటికి శరీరమే కుంగిపోతోంది. ఇక మెదడువాపు తీవ్రతకు ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్వరాల తాకిడికి ఇవాళ ప్రజారోగ్యమే ప్రమాదంలో పడింది. తరచూ కురుస్తున్న వర్షాల ధాటికి పరిసరాలన్నీ జలమయం కావడంతో దోమల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఫలితంగా దోమలు స్వైర విహారం చేస్తూ విషజ్వరాల్ని ఉధృతంగా వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరుచుకుపడుతోన్న విషజ్వరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విషజ్వరాలు రాష్ట్రాన్ని నేడు వణికిస్తున్న మాట ఇది. మారుమూల మన్యం నుంచి రాజధాని నగరం దాకా జ్వరం సోకని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. సీజనల్ అదను చూసి విరుచుకుపడే విషజ్వరాల బారిన పడి పిల్ల పెద్ద తేడా లేకుండా వందల సంఖ్యలో ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. విషజ్వరాలనే మాట 5-6 ఏళ్లుగా తరచూ వినిపిస్తోంది. ఏటేటా ఇవి విజృంభిస్తూనే ఉన్నాయి. గత ఏడాది గన్యా జ్వరాలు పట్టి పీడించాయి. కిందటేడు రాష్ట్రంలో దాదాపు 1 కోటి మందికి పైగా చికున్ గన్యా బారిన పడ్డారంటే దాని తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రాణాంతకం కాకపోయినా దాని ద్వారా వచ్చే నొప్పులు ఇంకా చాలా మందిలో తగ్గనే లేదు. ఆ బాధల్ని ఇంకా మరిచిపోకముందే మళ్లీ డెంగీ పేరు మారుమోగుతోంది. మన రాష్ట్రంలో అధికారికంగా మొదటిసారి డెంగీ కేసు 1997లో నమోదయ్యింది. అప్పట్నుంచి ఏటా డెంగీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ జ్వరాలిలా ఉండగానే ఏటా ఎప్పుడూ కనిపించే మలేరియా కూడా ఈ ఏడాది అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఈ గత వారం 10 రోజుల నుంచి ఈ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు 300 మందికి వచ్చే ఓపీలో కనీసము 70 నుంచి 100 వరకు పేషెంట్స్ జ్వరాలతోనే బాధపడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా 30 మంది వరకు ఆసుపత్రిలో రోజుకు అడ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా అండ్ దాని తర్వాత లెప్టోస్పైరోసిస్ అండ్ తర్వాత హెమరేజిక్ ఫీవర్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా రక్తస్రావణం జరిగే అవకాశాలు ఉంది. కనుక దాని గురించి కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా అవసరం. ప్రస్తుతం రాష్ట్రాన్ని వణికిస్తున్నవి వైరల్ జ్వరాలు. వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. అందుకే ఈ జ్వరాలను విషజ్వరాలని కూడా అంటుంటారు. ఈ వైరల్ జ్వరాలకు కారణమయ్యే వైరస్లు కొన్ని వందల కొద్దీ ఉంటాయి. ఇవి సూక్ష్మాతి సూక్ష్మంగా మైక్రోస్కోపు కూడా కనిపించనంత చిన్నగా ఉంటాయి. వీటి వల్ల వచ్చే వ్యాధులు కూడా ఎక్కువే.